హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగ్రస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ మెగా డిప్లొమసీ. మా వల్ల కాదు బాబోయ్ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, డిప్లొమసీ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ పొలిటికల్ టాక్టిక్ ఇన్ దిస్ వరల్డ్ అని. అసలు డిప్లొమసీ అంటే ఏంటి అని తెగ కన్ఫ్యూజ్ అయిపోమాకండి. ఇప్పుడు ఏ అండ్ బి అనేసి రెండు గ్రూప్స్ ఉన్నాయనుకోండి. ఏ గురించి బీకి, బి గురించి ఏకి తెలియనివ్వకుండా కన్ఫ్యూజ్డ్ గేమ్ ఆడటమే డిప్లొమసీ. దట్స్ వెరీ సింపుల్. ఇక మ్యాటర్లోకి సూటిగా వెళ్తే, సరైనోడు అనే పూర్వకాలంన మన అల్లు బ్యాచ్ ఈ మెగా ఖాందాన్ పైన విప్లవ జెండా ఎగరేశారు. అది కూడా టైం చూసుకొని పవన్ కళ్యాణ్ సందర్భకంగా ఎత్తారన్నమాట. అది అల్లు వారి ఆలు తెలివితేటలు. అసలు ఆ టైమింగ్కి, ఆ ప్లేస్మెంట్కి ఎన్నేసి బస్తాలు ఆలుగడ్డలు ఇచ్చినా కూడా సరిపోవు అనేది నిర్వివాదాంశం. అంటే వాళ్ళు మాత్రం వెరీ క్లియర్ అన్నమాట. ఇక ఆ రొచ్చు అప్పటి వరకు ఉన్న ఉమ్మడి తెలుగు రాష్ట్రం లాంటి మెగా కాంపౌండ్లో సీలికలు వచ్చేలా చేసేసింది. వాళ్ళ అజెండా కూడా గదే అన్నమాట. అప్పట్లో మెగాస్టార్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పీఆర్పీని ముంచేసినట్టే ఈసారి మెగా ఫ్యాన్ బేస్ని ముంచేయడానికి కంకణాలు కట్టేసుకున్నారన్నమాట అల్లు బ్యాచ్ వారు. ఇక అప్పటి సంధి చూస్తూనే ఉన్నాం కదా. వాళ్ళు మెగా సీలికల కోసం వెయ్యని ఎత్తు లేదు, దించని గుణపం లేదు. సోషల్ మీడియాలో మెగాస్టార్ గురించి, రామ్ చరణ్ గురించి బోట్ అకౌంట్స్తో ఒకటే నెగిటివ్ క్యాంపెయిన్లు నడిపించేశారు. అది ఎవరు చేయిస్తున్నారో ఏరే చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ డిఫెండ్ చేస్తూనే ఉన్నారు. ప్రూఫ్స్తో సహా సాక్ష్యాధారాలు బట్టబయలు చేస్తూనే ఉన్నారు. అయినా ఏమిటికి ఉపయోగం అంటే ఏమీ లేదు మళ్ళా. గదే మెగా డిప్లొమసీ. ఒకరు పెయిడ్ పిఆర్ టీమ్స్తో ఒక స్ట్రాటజిక్ క్యాంపెయిన్ నడిపిస్తూ దాన్ని నిలువరించే సత్తా మనకు సొంతంగా లేకపోయినా కనీసం దాన్ని అడ్డుకునే ఫ్యాండమ్ని కలిగి ఉన్నందుకు సంతోషిస్తూ వాళ్లకు వెన్నుదన్నుగా నిలవాలి కదా. అదేం ఉండదు మళ్ళీ ఇక్కడ. పైపెచ్చు చిరాకు దొబ్బేలా గదే ఐకాన్ బాబు బర్త్డే సందర్భకంగా మెగాస్టార్ గోరి నుంచి విషెస్, రామ్ చరణ్ గోరు నుంచి విషెస్ వెళ్తూ ఉంటాయి. ఇక పిల్ల పీచులు వరుణ్ తేజులు, సాయి ధరమ్ తేజులు తోక కంటుకున్న మన్నులాగా ఎట్టాగూ వస్తారులేండి, వేరే చెప్పక్కర్లేదు. ఇక్కడ సంతోషించే అంశం ఏంటంటే, కనీసం పవన్ కళ్యాణ్ జనసేన హ్యాండిల్ నుంచి అయితే ఇంతవరకు ఐకాన్ బాబు విషస్ అంటూ పోస్ట్ అయితే రాలేదు. ఈ విషయంలో ఇప్పటి వరకు స్పైన్ చూపించింది పవన్ కళ్యాణ్ ఒక్కడే అని ఒప్పుకొని తీరాల్సిందే. నో అంటే నో అనేది ఆయన సిద్ధాంతం. కానీ ఎటొచ్చి ఈ మెగాస్టార్ ఇంకా మెగా పవర్ స్టార్లే కానీ ఎటొచ్చి ఈ మెగాస్టార్ ఇంకా ఈ మెగా పవర్ స్టార్లే ఎందుకు ఆధునిక సాయిబాబా, జూనియర్ సాయిబాబాల్లా బిహేవ్ చేస్తారో అర్థం కాదు. ఫ్యాన్స్ ముఖ్యం అనుకుంటే కరాఖండిగా ఫ్యాన్స్ వైపే ఉండాలి. లేదు, వాళ్ళు కాదు, వాళ్ళు మాకు లీస్ట్ బాదర్డ్, మాకు ఏది ఏమైనప్పటికీ బంధుత్వమే మెయిన్ అనుకుంటే ఓపెన్గా చెప్పేయాలి. అంతేగాని ఈ దొంగ పోలీస్ ఆటలే జనానికి నచ్చనివి. ఈ విషయంలో బాలయ్య బాబు తీరు అమోఘమని ఒప్పుకొని తీరాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నచ్చదు అన్నాడు, అప్పట్నుంచి అలాగే ఉన్నాడు. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఈవెన్ లైవ్ ఫంక్షన్స్లో కలిసినా కూడా పట్టించుకోడు. అది బాలయ్య బాబు తీరు. కానీ ఇక్కడ మెగాస్టార్ వరుస టోటల్ రివర్స్. నోబెల్ మంచితనం అవార్డుకి ఏమైనా పోటీ చేస్తున్నాడో ఏమో తెలియదు కానీ అబో, ఆ మంచితనాన్ని అయితే తట్టుకోలేం అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఒకటైతే నిజం, నిజంగా బంధుత్వం అంత నచ్చితే వదులుకోమని ఎవరు చెప్పరు. స్టాండ్ బై దెమ్ బై ఓపెన్. ఒకవేళ నచ్చకపోతే బాలయ్యల పర్వతంలా నిలబడాలి. ఫ్యాన్స్కి క్లారిటీ అయితే ఇవ్వాలి. అంతేకాని ఫ్యాన్స్ని ఎర్రి పప్పులు చేస్తూ కామెడీ చేయకూడదు అనేది సినిమా మేధావుల వాదన కూడా. ఇక ఫైనల్గా చెప్పాలంటే, అంతవరకు అన్నీ మీరే అని బ్లఫ్ చేసిన వాళ్ళు మొన్న కట్టిన అల్లు సినిమాస్కి కేసు కొట్టేయించుకోవడానికి రేవంత్ రెడ్డిని పిలిచారే తప్పిస్తే మీరు అసలు జ్ఞప్తిలో కూడా లేరు. అందుకే అంటారు, ఆత్మాభిమానానికి మించిన ఆస్తి లేదు, అభిమానులకు మించిన కోట లేదు అని. మరి మెగాస్టార్ అంతటి వారికే
తుచ్చమైన ఉచిత సలహాలు ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మరి ఆళ్ళు ఇంటారో లేదో అనేది $1,000,000 ప్రశ్నే అనేది ఇప్పటికైతే సస్పెన్సే అనమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinion. See you again.